నమస్కారం, అందరికీ నమస్కారం. ఇది ముఖ్యంగా మాదిగల రిజర్వేషన్స్కు ఉపవర్గీకరణకు ఈ మధ్యనే సుప్రీంకోర్టు ఇచ్చిన 7 జడ్జీల బెంచ్ ఇచ్చిన తీర్పును ఆధారంగా తీసుకొని ఈ వీడియోని నేను చేస్తున్నాను. యాక్చువల్గా వర్గీకరణ వచ్చేసి 1975లో పంజాబ్ గవర్నమెంటు ఎస్సీలలో వర్గీకరణ తెచ్చింది. అదేమిటంటే వాల్మీకి తర్వాత ముజాబీ 6 వీళ్ళిద్దరికి కూడా ఏ అని వర్గీకరణ చేస్తూ బి వర్గీకరణలో మిగతా క్యాస్ట్లందరికీ కూడా రిజర్వేషన్స్ ఇచ్చింది. అది 25% రిజర్వేషన్స్ను ఇలా వర్గీకరించింది. వర్గీకరించిన తర్వాత ఏమైందంటే దీన్ని 2005 వరకు అంటే 30 సంవత్సరాలు ఈ రిజర్వేషన్స్ కొనసాగాయి. అంటే మన దగ్గర చంద్రబాబు నాయుడు రిజర్వేషన్స్ ఇస్తే సుప్రీంకోర్టు 2004లో కొట్టేసింది. అంటే చంద్రబాబు నాయుడు ఎప్పుడు ఇచ్చాడు? 2004 కంటే ముందు 2002లోనో 2001లోనో ఇచ్చాడు ఆయన రిజర్వేషన్స్. అది ఈవి చిన్నయ్య ఛాలెంజ్ చేశాడు. మాలోళ్ళు ఛాలెంజ్ చేస్తే సుప్రీంకోర్టులో ఏమని ఇచ్చారంటే 2004లో ఎస్సీలకు రైట్ ఆఫ్ ఈక్వాలిటీ టు ఆల్ ద ఎస్సీస్, రైట్ ఆఫ్ ఈక్వాలిటీ టు ఆల్ ద ఎస్సీస్ కెన్ బి డిఫీటెడ్ విత్ ద సబ్ కేటగరైజేషన్ అని చెప్పేసి ఆర్గ్యుమెంట్ని ముందుకు తెచ్చి అందరూ ఎస్సీలందరూ కూడా ఒకే తాటి మీద ఎస్సీ దీంట్లో వేశారు కాబట్టి, షెడ్యూల్ చేశారు కాబట్టి, అది ప్రెసిడెంట్ అసెంట్ అయింది కాబట్టి దాని మీద వర్గీకరణ చేసేదానికి లేదు. ఎందుకంటే రైట్ ఆఫ్ ఈక్వాలిటీ దట్ విల్ గెట్ డిఫీటెడ్ అని చెప్పడం జరిగింది. దాని మీద అప్పుడు 5 జడ్జీల బెంచి దాని సబ్ కేటగిరీస్ కొట్టేసింది 2004లో. కొట్టేస్తే 2005లో అక్కడి నుంచి ఏం చేశారంటే దేవేందర్ సింగ్ అనే అతను కోర్టుకెళ్ళాడు. కోర్టుకెళ్ళేసి ఈ సబ్ కేటగిరైజేషను చెల్లదు, ఇప్పటికి కూడా సబ్ కేటగిరైజేషన్ చెల్లుతుంది, పంజాబ్ గవర్నమెంట్లో చేస్తున్నారు, పంజాబ్ స్టేట్లో చేస్తున్నారు, ఇది 2004లో ఈవి చిన్నయ్య కేసుతో దీన్ని కూడా స్ట్రక్ డౌన్ చేయాలి అని చెప్పి వెళ్తే అప్పుడు ఆ రిజర్వేషన్స్ను కూడా పంజాబ్ రిజర్వేషన్స్ను కూడా స్ట్రక్ డౌన్ చేసింది సుప్రీంకోర్టు. దాని మీద అప్పీల్ వెళ్ళారు. ఎట్లా వెళ్ళారంటే మళ్ళా పంజాబ్ గవర్నమెంట్ ఏం చేసింది, 2006లో ఒక యాక్టే తెచ్చింది, పాస్ చేసింది. ఏమని పాస్ చేసింది? సబ్ కేటగరైజేషన్ వీళ్ళకు లాగు చేయాలి. ఎవరికి? ఎస్సీలకు, ఎస్టీలకు, బీసీలకు కూడా, వీళ్ళందరికీ కూడా సబ్ కేటగిరీని చేయాలి. ఆ సబ్ కేటగిరీ చేసి దేని మీద వేశాడు? 1993లో మండల్ కమిషన్ బీసీలకు సబ్ కేటగిరైజేషన్ అగ్రీ చేసింది. ఏబీసీడీ చట్టబద్ధత కల్పించింది. కాబట్టి వీళ్ళకి కూడా చేస్తున్నామనే దాంతో ఒక యాక్ట్ చేశారు. యాక్ట్ను మళ్ళీ ఛాలెంజ్ చేస్తే ఈ 5 జడ్జీల బెంచి దాన్ని కొట్టేసింది మళ్ళా. ఏమని? ఎస్, చెన్నై కేసు ఇస్ ద మెయిన్, ఇది ఆల్రెడీ ఈ జడ్జిమెంట్ ఉంది కాబట్టి ఇక్కడ కూడా చెల్లదని కొట్టేసింది. ఆ దేవేందర్ సింగ్ మళ్ళీ ఏం చేశారు? అది నాన్తూ వచ్చింది. నాన్తూ వచ్చినప్పుడు ఇక్కడ ఏం చేశాడంటే మన కిషన్ రెడ్డి గారు బీసీలకు కులగన్న చేయము, మేము కులగన్న చేసే పరిస్థితే లేదు, 2011లో కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన కులగన్న కూడా మేము పబ్లిక్ చేయమని చెప్పడం జరిగింది మన కిషన్ రెడ్డి గారే రాజ్యసభలో. నరేంద్ర మోడీ గారు వచ్చేసి ఉపవర్గీకరణ చేసి బీసీలను మేము కులాలను చీల్చదలుచుకోలేదు,
కులాలను కనుక సర్వే చేస్తే కులాలన్నీ చీడిపోతాయంట అని చెప్పేసి ఆయన ఒక ఆర్గ్యుమెంట్ని తెచ్చాడు. తెచ్చేసి ఆయన చెప్పడం జరిగింది. ఇప్పుడు మందకృష్ణ ముద్దాడారు, కిషన్ రెడ్డి ముద్దాడాడు, మా నరేంద్ర మోడీ ముద్దాడి ఆయనతో ఒక పెద్ద మీటింగ్ పెట్టించేసి ఏమి ఈ వర్గీకరణ వస్తుంది, వర్గీకరణ అనేది వాళ్ళకు తెలుసు, ఆర్గ్యుమెంట్స్ అంతా ఏమి ఈ వర్గీకరణ వచ్చేసి ఆల్రెడీ నాంతా ఉంది సుప్రీంకోర్టులో. నాంతా ఉన్నప్పుడు వాళ్ళు ఏమీ చేయలేదు, యాక్చువల్గా చేసింది సుప్రీంకోర్టే. మళ్ళీ ఈ పంజాబ్ గవర్నమెంట్ దీని అప్పీలు మళ్ళీ వచ్చింది ముందుకు బెంచ్కి వస్తే ఆయన అరుణ్ తివారీ, ఐ థింక్ అరుణ్ తివారీ అనుకుంటాను, ఏమి చెప్తాను, ఆయన పేరు కూడా చెప్తాను, జడ్జి కూడా జడ్జి ఐదు బెంచ్లు 5 జడ్జెస్ బెంచ్లో ఉండింది ఆయన దేవేందర్ సింగ్ చేస్తే. ఇక్కడ వచ్చేసి పంజాబ్ మద్రాస్ ఇది ఆయన ఆ జడ్జి గారు ఏం చేశారంటే దీని మీద ఒక డెసిషన్ తీసుకున్నాడు. ఏది 2004లో చెన్నై కేసు వచ్చేసి ఆల్రెడీ 2004లో డెసిషన్ ఇచ్చేసింది సబ్ కేటగిరీస్ కాకూడదని. కానీ ఈ ఆర్గ్యుమెంట్స్ ఎవరైతే ఇప్పుడు చేశారో, ఎందుకంటే అడ్వకేట్ జనరల్ ఆఫ్ పంజాబ్, అడిషనల్ జనరల్ అడ్వకేట్ జనరల్ ఆఫ్ పంజాబ్ వీళ్ళు స్ట్రాంగ్గా వినిపించారు. ఎట్లా వినిపించారు, ఏమని వినిపించారు, సబ్ కేటగరైజేషను ఏమి కొట్టేయడం ఏమంటే ఏమి ఎస్సీలలో ఉండే రైట్ ఆఫ్ ఈక్వాలిటీ డిఫీట్ చేయబడుతుందని కొట్టేసినారు. కానీ ఎస్సీలలో ఇంతవరకు రిజర్వేషన్స్ పొంది అభివృద్ధి చెందిన కులాలు, ఇంతవరకు రిజర్వేషన్ ఏమాత్రం పొందకుండా అభివృద్ధి చెందకుండా ఉండే కులాలు, దే ఆర్ కాల్డ్ యాజ్ అన్ఈక్వల్స్ టు ద ఈక్వల్స్ డెవలప్డ్ క్యాస్ట్. సో ఈక్వల్స్గా రావాలంటే, డెవలప్మెంట్ కావాలంటే సబ్ కేటగిరీస్ నెసరీ. అదే పంజాబ్ గవర్నమెంట్ చేసింది అని చెప్పేసి వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేయడం జరిగితే అప్పుడు ఆయన దీని మీద కొంత ఆలోచన చేసి ఎస్ ఓకే దిస్ వీ విల్ సెండ్ ఇట్ టు ద హయ్యర్ బెంచ్, కాన్స్టిట్యూషనల్ బెంచ్కి పంపిస్తామని చెప్పి 7 జడ్జెస్ బెంచ్కి పంపించడం జరిగింది. ఆ తీర్పులో అందరూ వాదించారు, అన్ని పార్టీలు కూడా వాదించాయి. పంజాబ్ గవర్నమెంట్ అందులో చాలా గట్టిగా వాదించింది. ఆ పంజాబ్ గవర్నమెంట్ ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉందండి? ఇప్పుడు బీజేపీ చేతుల్లో లేదు ఆ పంజాబ్ గవర్నమెంటు. పంజాబ్ గవర్నమెంటు ఉండేది ఏమి ఆపు చేతుల్లో ఉంది, కాంగ్రెస్ ఆపు ఏమి. కాబట్టి వాళ్ళు అది యాక్చువల్గా వాదిస్తే కన్సిడర్ అయ్యేసి ఇక్కడ పంపిస్తే ఇప్పుడు 7 జడ్జెస్ బెంచ్ వచ్చేసి సబ్ కేటగరైజేషన్స్ ఇస్ అలౌడ్ అనింది. ఎట్లా అలౌడ్ అనింది? ఎప్పుడైతే బీసీలోకి ఉందో, బీసీలు కూడా 338Bలో ఉండారో, 338లో ఎస్టీలు ఉండారు, 338Aలో ఎస్సీలు ఉండారు, 330Bలో బీసీలు ఉండారు. ఏమి బీసీలకు 16(4)లో వెన్ అడిక్వేట్లీ వెన్ దే ఆర్ నాట్ రిప్రజెంటెడ్ దే షుడ్ బి గివెన్ రిజర్వేషన్స్ బీసీలకు అని చెప్పి ఇచ్చినప్పుడు ఏమి వాళ్ళకు సబ్ కేటగరైజేషన్ వచ్చేసి 1993లో మండల్ కమిషన్ అగ్రీ చేసినప్పుడు అదే క్లాసులో ఉండే డౌన్ ట్రాడన్ క్లాసులో ఉండే ఎస్సీలకు ఎందుకు కాన్ చేయకూడదు అని చెప్పి ఆ బేసిస్ తీసుకొని ఎస్ సబ్ కేటగరైజేషన్ ఇలా చేయొచ్చు అని చెప్పి ఇచ్చారు. ఓకే, సబ్ కేటగరైజేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? సబ్ కేటగరైజేషన్ ఇంప్లిమెంట్ చేస్తారా నరేంద్ర మోడీ, కిషన్ రెడ్డి గారు వీళ్ళందరూ? దే కాన్ డూ ఇట్. చేయాలంటే కులగణన చేయాలి. కులగణన అంటే వాళ్ళు 59 కులాలు ఉన్నాయి ఎస్సీలుగా. 59 కులాలు కులగణన చేయకుండా నువ్వు సబ్ కేటగరైజేషన్ ఎలా చేస్తావయ్యా? నరేంద్ర మోడీ గారు, కిషన్ రెడ్డి గారు, మీరు జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది దీనికి. 59 కులాలను సబ్ కేటగరైజేషన్ చేయకుండా హౌ డు యూ సబ్ కేటగరైజ్ దెమ్? కులగణన చేయకుండా హౌ కుడ్ యూ సబ్ కేటగరైజ్ దెమ్? కమాన్, ఛాలెంజ్ ఇది. మీరు చేయలేరు. అదే బీసీలకు కూడా మేము అడిగింది కులగణన చేయమని అడిగింది అందువల్లనే అడిగాము. ఎందుకంటే మాకుండే 27% సబ్ కేటగరైజ్ చేయాలంటే కులగణన ఉండాలి. కులగణన లేకుండా ఎలా చేస్తారయ్యా మీరు? కాబట్టి మీ వానరులు కులాలను డివిజన్ చేస్తే, కులాలను
విడదీయదలుచుకోలేదనే వాదన అది మట్టి కరచకపోయింది దీంతో. కాబట్టి మీరు ఎస్సీలకు ఇప్పుడు సబ్ కేటగిరీని చేసేదానికి కులగణన చేయాలన్నా లేదా? కులగణన చేయాలన్నప్పుడు ఇప్పుడు ఎస్సీలలో ఇక్కడ గాన్లాస్ వచ్చేసి హిమాచల్ ప్రదేశ్లో ఎస్సీలు, ఇక్కడ సాకలోళ్ళు వచ్చేసి యూపీలో, బీహార్లో ఎస్సీలు, ఇక్కడ గంగపుత్రులు వచ్చేసి యూపీలో ఎస్సీలు. కాబట్టి కులగణన చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనుక ఒక స్టేట్లో ఎస్సీలుగా ఉండేవాళ్ళు ఇంకొక స్టేట్లో బీసీలుగా ఉండారు. కాబట్టి కులగణన చేస్తేనే ఈ రెండింటికి కూడా ఈ కన్ఫ్యూజన్ అంతా పోతుంది. అందుకే మేము కులగణన అడిగాము. మీకేమంటే కనుక బీసీలకు గండి కొట్టాలి, ఓన్లీ అగ్రవర్ణాలే 10% ఉండే అగ్రవర్ణాలు ఎప్పటికీ పాలించుకుంటూ పోవాలి. ఏమి నరేంద్ర మోడీ ఓబీసీ అయినా కూడా ఆయన ఆర్ఎస్ఎస్కు దత్తపుత్రుడు కాబట్టి ఏమి ఆ దత్తపుత్రుడు ఎప్పుడు కూడా ఆ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలను అసలైన పుత్రుల కంటే నియమ నిబద్ధతతో పాటిస్తాడు కాబట్టి ఏమి ఆయనతో మీకు ఇంకా మీరు ఆయన్ను అటు పక్కన పెట్టి ఆయన్ను కూడా అగ్రవర్ణంలోకి తీసుకొని అగ్రవర్ణ నాయకుడిగా భావించి మీరు ఏమి మాకు బీసీలకు గండి కొడుతున్నారు. కాబట్టి ఇప్పుడు బీసీల సమస్యే కాదు, ఇప్పుడు ఎస్సీల సమస్య కూడా అది. ఏమి ముద్దాడారు కదా ఇప్పుడు మందకృష్ణను, కమాన్ సబ్ కేటగిరీని చేయండి. సబ్ కేటగిరీ కనుక మీరు కులగణన చేయకుండా చేశారంటే ఎవరో ఒకరు మళ్ళీ హైకోర్టుకి వెళ్తారు, కొట్టేస్తారు. ఈ నాటకం మాత్రం ఆడొద్దండి. మాతో ఆడారు, బీసీలతో నాటకం ఆడారు. ఇది ఎస్సీలతో ఆడతారు ఇంకా వాళ్ళు ఇంకా తంతారు. నేను మిమ్మల్ని బీసీలు అంటే కొద్దిగా తన్నే పరిస్థితుల్లో లేరు, ఎందుకంటే వాళ్ళకి ఇంకా ఆ అవగాహన రాలే. ఆ అవగాహన వస్తే కనుక మా యంగ్స్టర్స్ వచ్చేసి ఎప్పుడో తన్నేవాళ్ళు మిమ్మల్ని అందరినీ. కాబట్టి జాగ్రత్త, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్ అరేంజ్ అవుతుంది దీనివల్ల. కాబట్టి సబ్ కేటగిరైజేషన్ చేయాలంటే కులగణన చేయండి, అందరికీ న్యాయం చేయండి. అందరికీ న్యాయం చేస్తేనే మీ పార్టీ మీరు బాగుగా ఉంటారు, లేకపోతే మట్టి కలుసుకొని పోతారు ఈ దేశంలో. ఇది మాత్రం గ్యారంటీ. చూడండి, పిల్లోడైనా కూడా రాహుల్ గాంధీ గారు యంగ్స్టరు, హౌ హీ హాజ్ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్స్. ఏమి అది తెలివి లేకుండా కులగణన చేయాలంటున్నాడా? కులగణన చేయాలనింది ఆయన బేసిక్గా అర్థం చేసుకున్నాడు కాబట్టి, కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాడు. ఇప్పుడు ఎస్సీలది కూడా కాన్సెప్ట్ అర్థం చేసుకున్నాడు ఆయన. అదే కాదు, ప్రతి ఒక్క ఇష్యూను అర్థం చేసుకున్నాడు ఆయన. 6 పాయింట్స్ ఉన్నాయి బీసీలకు, 6 సమస్యలు ఉన్నాయి, పెద్ద సమస్యలు ఉన్నాయి. ఒక్కొక్క సమస్యను గురించి నేను మాట్లాడతాను. ఈ దినం కులగణన గురించి, సబ్ కేటగిరీ గురించి మాట్లాడా. ఎస్సీల రిజర్వేషన్స్, ఎస్సీల సబ్ కేటగిరీస్, అట్లే బీసీ రిజర్వేషన్స్, బీసీ సబ్ కేటగిరీ గురించి మాట్లాడా. రేపు మళ్ళా బీసీల సైడ్ నుంచి ఇంకొక ఇష్యూ తీసుకొని మాట్లాడతా. ఏది? విద్యార్థులు ఎందుకు గాను మా రిజర్వేషన్స్ యూపీఎస్సీలో మాకు 7% ఇంకా ఉన్నారు మా వాళ్ళు, 27%, 93 నుంచి మనం పెట్టినా కూడా ఓన్లీ 7%కే పరిమితం ఎందుకైనారు మా వాళ్ళందరూ బీసీలు అనేది మాట్లాడతాను. తర్వాత ఈ మధ్యనే మీరు యూపీఎస్సీ నుంచి ఒక సర్కులర్, ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేశారు. ఏమని? కాంట్రాక్ట్ బేసిస్ మీద వీళ్ళను రిక్రూట్ చేసుకోవచ్చు అని చెప్పేసి. ఏందయ్యా, యూపీఎస్సీ వాళ్ళను, యూపీఎస్సీ చదివి గ్రూప్ 1 చదివి వీళ్ళను కూడా మీరు కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకుంటే ఎవరినో ఒకరిని అంటే ఏమని అర్థము? బీసీఎస్సీ రిజర్వేషన్స్ కొల్లగొట్టాలనే? జాగ్రత్త. ఒకటి, ప్రైవేటు సంస్థల్లో రిజర్వేషన్స్ను ఆల్రెడీ మీరు నిర్వీర్యం చేస్తున్నారు. ఏమి ఎప్పుడో పాస్ చేశారు కాంగ్రెస్ గవర్నమెంటే. ప్రైవేటులో కూడా, ప్రైవేటు ఇండస్ట్రీస్లో కూడా బీసీ ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్స్ ఉండాలని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం లే. కాబట్టి ఇవన్నీ కూడా ఉన్నాయి సమస్యలు. మీరు జాగ్రత్తగా ఈ సమస్యలన్నింటినీ తీరుస్తూ వస్తేనే సరిపోతుంది. కానీ ఓన్లీ ఇది బీజేపీ అంటే అగ్రవర్ణ పార్టీని అని చెప్పి పెట్టుకోవద్దండి. ఏమి బండి సంజయ్ గారు వీళ్ళందరూ ఉన్నారు, ఏం పొలం చెప్పు. ఆయన కూడా మినిస్టర్గా క్యాబినెట్లో ఉన్నాడు. ఇప్పుడు క్యాబినెట్ మినిస్టర్గా కాకుండా స్టేట్ మినిస్టర్గా ఇండిపెండెంట్ ఇన్ఛార్జ్ ఉన్నట్టుంది. కానీ వీళ్ళందరూ ఉండాలి కదా. మా అరవింద్ ఉన్నాడు, ఈటల రాజేందర్ ఉన్నాడు, అందరికి మేటి ఘనులు ఉన్నారు ఇక్కడ బీజేపీలో. కానీ ఏమైంది వాళ్ళకు? ఏం కుట్లేశారా మీరు? దారం తీసుకొని వాళ్ళ మూతులకంతా మాట్లాడలేకుండా పోతున్నారు బీసీల గురించి, బీసీ రిజర్వేషన్స్ గురించి, కులగణన గురించి. కాబట్టి అందరూ
బీసీలారా, ఒకవేళ బీజేపీ కనుక చేయకపోతే మీ బీసీలో అక్కడ ఉండే ముఖ్యమంత్రులు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ అందరూ కూడా బయటికి రావాల్సిన అవసరం ఉంది. ఇది మీ కుల మీ 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 దీని గురించి కాదు, మీ కుటుంబాన్ని గురించి కాదు, ఇది బీసీ వర్గాన్ని గురించి రావాల్సిన అవసరం ఉంది మీరందరూ కూడా అని చెప్పి మీ అందరికీ విన్నవించుకుంటూ ఈ అవకాశం దీని మీద రేపు మళ్ళా వేరే ఇష్యూ తీసుకొని స్పందిస్తానని మీకు అందరికీ తెలియజేస్తూ జై హింద్, నమస్తే, జై తెలంగాణ, జై భారత్.